హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. జాను వాళ్ళ వదినతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జాను, ఇక్కడ జరగవలసిన కార్యం అక్కడే జరుగుతుంది. మీ ఆయనేమో రూమ్ అంతా డెకరేషన్ చేస్తున్నాడని చెప్తున్నావు. అసలు ఇక్కడే కార్యం జరిగితే నిన్ను మా చేతుల మీదకే చక్కగా రెడీ చేసి పాల గ్లాసు ఇచ్చి మరీ లోపలికి పంపించేవాళ్ళం అని చెప్పి, అవునవును, మీ ఆయన రూమ్ డెకరేషన్ చేస్తున్నాడు, మరి ఇంతకీ నిన్నెవరు రెడీ చేశారు, అది కూడా మీ ఆయనేనా ఏంటి అని చెప్పేసి ఆట పట్టిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక వదినా, ఇవన్నీ పక్కన పెట్టండి, అమ్మ నాన్న అక్క అందరూ కూడా ఎలా ఉన్నారు అని అనగానే, జాను, ఇప్పుడు కూడా ఈ సమస్యలన్నీ ఉండేవే, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు మైండ్లో పెట్టుకుంటున్నావు, నువ్వు ఇలా అడుగుతున్నావు కాబట్టి నీకు గుడ్ న్యూస్, మన తులసికి ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు చూడటానికి కూడా నిజంగా చాలా బాగున్నాడు. రేపో ఎప్పుడో పెళ్లి చూపులు కూడా జరగబోతున్నాయి. ఇక మిగతా ఫుల్ డీటెయిల్స్ రేపు చెప్తాను. ముందు మీ ఆయనకు నువ్వు పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళలేదనుకో, మా మీద కోపాన్ని చూపించినా చూపిస్తాడు. ఉంటామమ్మా జాను అని చెప్పేసి వదిలిన పెట్టేగానే జాను నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి జాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అనగానే, అబ్బే ఏమీ లేదు సార్, వదినలు ఏదో చిలిపిగా కొంచెం ఆట పట్టిస్తున్నారు అంతే అని అనగానే, జాను, నీ గురించి అద్భుతంగా రూమ్ని డెకరేషన్ చేశాను, మీ వాళ్ళు ఎవరూ లేరు, నేను రెడీ చేయలేదు, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఎవరో నీ చేతిలో పాల గ్లాస్ పెట్టడం ఏంటి జాను, నేనే నీ చేతిలో పాల గ్లాస్ని పెడతాను అని అనగానే, అయ్యో సార్, అవన్నీ మీకెందుకు సార్, కావాల్సి వస్తే నేనే వెళ్ళి పాలను మరగపెడతాను అని అనగానే, నా జాను చేతులు కందిపోవడానికి వీల్లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని అనగానే, నిజంగానే నేను చాలా లక్కీ అనుకుంటా, నాకు జైసార్ లాంటి హస్బెండ్ రావటం నిజంగానే నా అదృష్టం అని చెప్పేసి మన పిచ్చి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జై ఏమో రూమ్లోకి వెళ్ళంగానే జాను పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్తుంది కదా. ఇక జానును చూసి మురిసిపోతూ దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు జై. మరోపక్క అక్కడ విశ్వాకి, ఒరేయ్, అక్కడ ఈరోజు జానుకి ఫస్ట్ నైట్ అంట్రా అని తన ఫ్రెండ్స్ చెప్తారు కదా. ఇక వెంటనే అలాంటి వాడి చేతిలో జాను జీవితం నాశనం అయిపోకూడదు, వాడి నిజస్వరూపం ఏంటో ఇక జానుకి తెలిసేటట్టు చేస్తాను అని చెప్పేసి విశ్వ తన ఫ్రెండ్స్ మాటలు కూడా లెక్క చేయకుండా తిన్నగా జైసార్ ఇంటి దగ్గరకైతే వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక అదే టైంలో జానుతోటి ఎన్నాళ్ళ నుంచో క్లోజ్గా ఉండాలి అనుకున్న మన జైసార్ జానుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇక విశ్వ, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పేసి అంటూ ఉండగా, మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని అక్కడ ఇంటి దగ్గర వాచ్మెన్స్ అయితే ఆపేస్తారు. అందులోనూ కూడా జై పెళ్లిలో విశ్వ ఫోటోని చూపించి వీడు లోపలికి రావడానికి వీల్లేదు అని తన అసిస్టెంట్స్కి చెప్తారు కదా. ఆ వ్యక్తి విశ్వాన్ని చూడటంతో వీడేంటి మళ్ళీ వచ్చాడు అని చెప్పేసేసి ఇక వాడి మీద ఫైట్కి దిగి వెనక నుంచి ఒక్కసారిగా తన్ని కింద పడేయటంతో జాను జాను అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు మన విశ్వ అయితే. ఇక వెంటనే జైతో మంచిగా ఉన్న మన జానుకి జాను జాను అన్న విశ్వ వాయిస్ వినిపించడంతో జైసార్ని పక్కన పెట్టేసేసి విశ్వ విశ్వ అని చెప్పేసి రూమ్లో అయితే లేచి నుంచుంటుంది. జైసార్కి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. జాను, ఏమైంది అని అనగానే, నా ఫ్రెండు విశ్వ సార్ ఏదో కష్టంలో ఉన్నట్టు, ఏదో వాడికి చాలా పెద్ద భయం వచ్చినట్టుగా జాను జాను అని పిలిచాడు. నా ఫ్రెండు ఇక్కడ ఎక్కడో ఉన్నట్టున్నాడు, వాడు ఏదో ఆపదలో ఉన్నాడనుకుంటా సార్, ప్లీజ్ సార్ కొంచెం చూద్దాం సార్ అని అనగానే పిడికిలను గట్టిగా బిగించి మంచానికి గుద్దుతూ, అసలు ఏంటి ఈ విశ్వగాడిని ఇంకా ఉంచటానికి వీల్లేదు, ఏకంగా వీడిని లేపేస్తే కానీ నా పని జరగదనుకుంటా అని చెప్పేసి లోపలికైతే వచ్చేస్తారు. ఇక బయటకైతే వెళ్తారు. ఇక మొత్తానికి తన దగ్గర ఉన్న అసిస్టెంటు ఇక మన జైసార్కి సైగ చేయటంతో, జాను మొత్తం వెతికాం, నీ ఫ్రెండ్ విశ్వ ఇక్కడికి ఎందుకు వస్తాడు, అందులోనూ ఈ టైంలో నువ్వేదో భ్రమకన్నట్టున్నావు, అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి అనగానే లోపలికైతే వెళ్ళిపోతారు. నా మూడంతా అవుట్ అయిపోయింది, పాపం విశ్వ ఏ కష్టంలో ఉన్నాడో ఏంటో అని చెప్పేసి విశ్వ గురించి ఆలోచించడంతో జానుని ప్రేమగా దగ్గరికి కూడా తీసుకోలేడు జైసార్. జాను నోట్లో నుంచి విశ్వ విశ్వ అని రావటంతో ఇక ఇక్కడేమో మన సిద్ధు ఒంటరిగా కూర్చొని బాధపడుతుండటంతో తన వదిన అయితే లోపలికైతే వెళ్తుంది. ఇక వెంటనే, సిద్ధు, ఏంటి మీ నాన్నను కూడా ఎదిరించానని బాధపడుతున్నావా అని అనగానే, అబ్బే
లేదు వదిన, నా ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను అని అనటంతో, నిజం చెప్తున్నాను సిద్ధు, మీ నాన్న తనిష్కాకి నీకు రేపే ఎంగేజ్మెంట్ చేయబోతున్నాడు. నువ్వు ప్రేమలో సక్సెస్ కావాలి అంటే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నీకు ఎక్కువ టైం లేదు. మీ నాన్న కావాలని కనిష్కకిచ్చి నీకు ఎంగేజ్మెంట్ చేయబోతున్నాడు. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం నీకు తెలియకోకుండా చేయాలనుకుంటున్నారు. ఈ విషయం చెప్దామనే వచ్చాను అని చెప్పేసి సిద్ధు వాళ్ళ వదిన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సిద్ధు అయితే, తులసిని నా నుంచి దూరం చేయటం కోసం కనిష్కతో నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో జరగటానికి వీల్లేదు. నేను లక్ష్మక్కని కలవాలి. లక్ష్మక్కని కలిసిన తర్వాత ప్రేమిస్తున్నది నీ కూతుర్ని అని చెప్పి నేను తులసి మెడలో తాళి కట్టాలి. ఏ జన్మలో, ఇప్పుడే కాదు 7 జన్మలకి కూడా తులసినే నా భార్య. తులసిని నా నుంచి ఎవరు విడదీయలేరు. విడదీయడానికి ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే అక్కడ మన తులసి కూడా పక్కన ఖుషీ పాపను పెట్టుకొని, నాన్న, అన్నయ్య, అమ్మ అందరూ కూడా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతే పాపం ఖుషీ పరిస్థితి ఏంటి, ఖుషీ పాప సంగతి ఏంటి, తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని చెప్పేసి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది తులసి. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అనగానే, అబ్బబ్బబ్బా ఏంటి చెప్పు అని అనగానే, ఏమీ లేదత్తయ్య, మీ అబ్బాయి సంతోష్ ఒక మంచి సంబంధం తీసుకొని వచ్చారు కదా అని అనగానే, అవును, ఆ పెళ్లి చూపుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో కబురు పంపారా అని అనగానే, అత్తయ్య ఆ సంబంధం తీసుకొని వచ్చింది ఎవరో తెలుసా అని అనగానే, మీ ఆయనే కదే అని అనగానే, మా ఆయనకు ఆ సంబంధం ఇచ్చింది ఆ చనిపోయిన శ్రీకాంత్ ఉన్నాడే వాళ్ళ చెల్లెలే అంట అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే, అవునత్తయ్య, ఇప్పటికే మన తులసి పెళ్లి జీవితం ఇలా అయ్యింది. మళ్ళీ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తులసికి ఒక సంబంధం తీసుకొని వచ్చినట్టు నాకు అర్థమైంది. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. వాళ్ళు తులసి మీద కక్షతోనే ఇలాంటి సంబంధం తీసుకొని వచ్చి వాళ్ళు తులసి జీవితాన్ని ఇంకేదో చెయ్యాలనుకుంటున్నారేమోనని నాకు చాలా భయంగా ఉందత్తయ్య అని చెప్పేసి అనగానే, ఈ విషయం పెళ్ళికి ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. పెళ్ళి తర్వాత తెలిస్తే ఇంకేమైనా ఉండేదా అని అనగానే, అత్తయ్య ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. నేను చెప్పానని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు అని అనగానే, అలాగే అని చెప్పేసి తులసి అంటూ మొత్తానికి లక్ష్మికి అయితే చెప్తూ ఉంటుంది. వీళ్ళ డిస్కషన్ని తులసి వినేసి బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి, నా మీద కుట్ర చేయాలనుకుంటున్నారా? వాళ్ళకు సంబంధించిన అబ్బాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఖుషీ లైఫ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నారు. ఆస్తి గురించి నా జీవితాన్ని పణంగా పెట్టబోతున్నారని అర్థమవుతుంది అని మన తులసి కూడా అనుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, నా మనసేమీ బాగోలేదమ్మా, నేను గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అనగానే, సరేనమ్మా ఉంటాను అని చెప్పేసేసి మొత్తానికి గుడికైతే వెళ్ళిపోతుంది లక్ష్మి అయితే. ఇదిలా ఉండగా సిద్ధు కూడా టెంపుల్కి వస్తాడు కదా. లక్ష్మక్క ఎక్కడుందని మొత్తానికి వెతికి లక్ష్మక్క గుడికి వెళ్ళిందని తెలిసి సిద్ధు కూడా గుడికైతే వెళ్తాడు. తమ్ముడు సిద్ధు బాబు నువ్వా అని అనగానే, అవును లక్ష్మక్క, నువ్వేంటిలా అని అనగానే, ఏమీ లేదు బాబు, మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం గురించి దేవుడికి జరుగుతుందా లేదా అని కనుక్కుందామని వచ్చాను. కానీ అది జరిగేటట్టు ఏమీ లేదు. ఒకవేళ అది జరిగినా మా అమ్మాయికి మంచిదైతేనే జరగాలని చెప్పేసి, చెడు అయితే దూరంగా సంబంధం వెళ్ళిపోవాలని దేవుణ్ణి వేడుకుందామని వచ్చాను అని అనగానే, మొన్నే కదక్క మీ అమ్మాయికి పెళ్లి చేశావు అని అనగానే, నేను చెప్పేది మా అమ్మాయి తులసి గురించి బాబు అని అనగానే, ఏంటక్క తులసికి పెళ్లి సంబంధమా అని అనగానే, అదేంటి తమ్ముడు నువ్వు అలా ఇదైపోతున్నావు అని అనగానే, లక్ష్మక్క నీకు గుర్తుందా, నేను ప్రేమించిన అమ్మాయి గనక నీ ఎదుట పడితే మా ఇద్దరికీ పెళ్లి చేస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు అని అనగానే, నేను మాట మీద నిలబడతాను తమ్ముడు, ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అనగానే, అవన్నీ పక్కన పెట్టక్క, ప్రేమించిన అమ్మాయి నీ కూతురు తులసి అయ్యిందనుకో, నువ్వు నిజంగానే నాకు తులసికిచ్చి పెళ్లి చేస్తావా అని అనగానే, చేస్తాను బాబు, తప్పకుండా చేస్తాను. నీ అంత మంచి మనిషి నా కూతురికి భర్త అవుతాను అంటే చేయకుండా ఎందుకుంటాను బాబు, తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అనగానే,
అయితే నిజంగానే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తావన్నమాట అని అనగానే, అదేంటి బాబు, ఏదో నువ్వు మా తులసిని ప్రేమించినట్టుగా మాట్లాడుతున్నావు అని అనగానే, ఏమీ లేదక్క, నాకిప్పుడు అర్థమైంది. నేను నీ మనసులో ఉన్న భావం తెలుసుకుందామనుకున్నాను. నువ్వు చాలా మంచిదానివక్క. నీ కూతురు గురించైనా ఎదుటి ఆడపిల్ల గురించైనా ఒకేలాగా ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది అని చెప్పేసేసి సిద్ధు అయితే అంటాడు. సరే బాబు, వస్తాను అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇక వెంటనే మన సిద్ధు తులసిని కలవాలని చెప్పేసి ఎంతగానో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. తులసిని కలిసిన తర్వాత ఒక్కసారిగా, చూడండి తులసి గారు, ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్న మాట, మీకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని అర్థమైపోయింది. ఇక నా మనసులో మాట మీకు చెప్పేస్తున్నాను. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎవరెన్ని అనుకున్నా కూడా మిమ్మల్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నా ప్రేమను కాదనకండి తులసి గారు అని అనగానే, ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు అసలా? నువ్వు పెళ్లి చేసేసుకోవాలనగానే చేసేసుకోవాలా? అసలు నా గురించి తెలుసా నీకు అని అనగానే, చూడండి, మీ గతంతో నాకు సంబంధం లేదు. నాకు తెలిసింది జస్ట్ ఒక కళ్యాణిలానే. ఆ కళ్యాణినే తులసి అని తెలిసింది. కాబట్టి తులసి అంత పవిత్రమైన మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని అనగానే, ఇక వెంటనే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది కదా, సిద్ధు తమ్ముడు అని చెప్పేసి, తమ్ముడు మంచివాడమ్మా, ఆ అమ్మాయికి ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ నిజంగానే అదృష్టవంతురాలు అని చెప్తూ ఉంటుంది కదా. ఇక వెంటనే ఇంట్లో వాళ్ళు కుజదోషం అనటం, వాళ్ళ అమ్మాయి ఏమో అన్నం కూడా తినుకోకుండా ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు గనక నన్ను చేసుకోను అని అంటే మా ఇంట్లో వాళ్ళు అక్కడ నాకు పెళ్లి సంబంధాలు చూడాలి అనుకుంటున్నారు. కాబట్టి నా ప్రాణాలు పోగొట్టుకుంటాను, కానీ వేరే వాళ్ళని మాత్రం నేను పెళ్లి చేసుకునేదే లేదు అని చెప్పేసేసి, నిన్ను నేను మనస్ఫూర్తిగా చూసుకుంటాను అని చెప్పేసి అనగానే, నువ్వు నన్ను చూసుకోవటానికి నా దగ్గర నా కూతురు కూడా ఉంది ఖుషి అని అనగానే, ఎవరిని అయినా నిన్ను చూసుకుంటాను, నాకు ముఖ్యమైనది నా ప్రేమ మాత్రమే అని చెప్పేసి అనగానే, ఖుషి అంటే, ఓ, తప్పిపోయినప్పుడు గుర్తు తెచ్చాను కదా, నేనే తీసుకొని వచ్చాను కదా, ఓ, ఆ పాపేనా, బంగారంలాగా చూసుకుంటాను. జనాలు ఎవ్వరు ఏమి అనుకున్నా కూడా నాకు సంబంధం లేదు తులసి. నిజం చెప్పమంటావా, ఫస్ట్ టైం నాకు కావలసిన వాటి గురించి నేను ఇంతలా ఫైట్ చేయటం అని చెప్పేసేసి మన సిద్ధు అయితే ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమకు ఒప్పుకోకపోతే తన దగ్గర ఉన్న పాయిజన్ బాటిల్ చూపించి, నేను చచ్చిపోతాను తప్ప ఇక ఇంటికి వెళ్ళి కనిష్కాను ఎంగేజ్మెంట్ చేసుకునేదే లేదు అని చెప్పడంతో, నా కారణం చేత 2 ప్రాణాలు పోయాయని అందరూ అంటుంటారు. ఇప్పుడు నన్ను ప్రేమించినంత మాత్రాన మరో అబ్బాయి ప్రాణాలు పోయిందనే నింద నా మీద తప్పకుండా పడుతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే తులసి మౌనంగా ఉండిపోతుంది. ఇక వెంటనే, నిజం చెప్దాం, ఇప్పుడు మన ఇంట్లో వెళ్ళి నా ప్రేమ గురించి కానీ ఇంట్లో వాళ్ళకు చెప్తే ఎవ్వరూ ఈ పెళ్ళికి ఒప్పుకోరు. కాబట్టి నీ మెడలో నేను ఇక్కడే తాళి కట్టేస్తాను, మనం గుడికి వెళ్దాం అని అనగానే, ఇక వెంటనే ఇంట్లో వాళ్ళ అన్న మాటలు, కుజదోషం అన్న మాటలు, ఇతనేమో చచ్చిపోతానని బెదిరించడంతో తన కారణం చేత మరో వ్యక్తి చచ్చిపోతాడేమనే భయంతో ఇంట్లో ఉన్న పరిస్థితులు అన్నిటికీ కూడా తల వంచి మన తులసి అయితే అడుగు ముందుకు వేసుకుంటూ గుడికైతే వెళ్తుంది. పంతులు గారు, తాళిబొట్టు ఇవ్వండి, మంత్రాలు చదవండి అని అనడంతో ఇక సిద్ధు తులసి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. అరెరెరెరే, నేను తీసుకొని వచ్చిన పూజా వస్తువులు గుడిలోనే మర్చిపోయానే, అందులోనే పర్స్ కూడా ఉందే అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే మళ్ళీ గుడికైతే వెళ్తుంది. మళ్ళీ గుడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. ఇక వెంటనే అక్కడ మన వచ్చిన లక్ష్మికి కూడా అక్షింతలు ఇచ్చి, పెళ్లి జరుగుతున్న జంట మీద అక్షింతలు వేయండి అని అనడంతో, ఇద్దరు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండండి అని వాళ్ళను దీవిస్తుంది. దీవించిన తర్వాత అందరిలోనూ కొంచెం జనాలు తప్పుకోవటంతో తన కూతుర్ని సిద్ధుని చూసి షాక్ అయిపోతుంది. తమ్ముడు అని అనగానే, అమ్మా అని చెప్పేసేసి మన తులసి ఒక్కసారిగా, తమ్ముడు, నా చేతుల మీద పెళ్లి జరుగుతాను, నా ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పేసి అన్నాను. కానీ నా కూతుర్ని నువ్వు ఈ రకంగా పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనగానే, నన్ను క్షమించు లక్ష్మక్క, ఇటువంటి పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. తులసి నా జీవితంలో భారీగా రాకపోతే నాకు చావు మాత్రమే నిర్ణయం. ఈరోజు
తులసి మెడలో నేను తాళిబొట్టు కట్టాను అంటే నా ప్రాణాన్ని కాపాడింది తులసి. తులసి ఒక దేవత అని అనగానే, నా కూతురు కారణం చేత ప్రాణాలు పోయాయి అనేవాళ్ళు తప్ప నా కూతురు ఒక ప్రాణాన్ని నిలబెట్టింది అన్న మాట నీ నోటి నుంచే వింటున్నాను బాబు, నీ నోటి నుంచే వింటున్నాను అని చెప్పేసి అనగానే, అమ్మ తులసి, నీ పెళ్ళి ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదమ్మా, అనుకోలేదు అని చెప్పేసి అనగానే, ఇక ముందు మీ నాన్న దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి అనగానే, అమ్మా నువ్వు మాతో వస్తే దీనంతటికీ కారణం నువ్వే అంటారు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి అనగానే లక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ పెద్దన్నయ్య డబ్బు తీసుకుంటాడు కదా పెళ్లి సంబంధానికి. తులసి ఈ రకంగా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పెద్దన్నయ్య సంతోష్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనకు వచ్చే డబ్బులు పోయాయి అని చెప్పేసేసి, ఏంటి తాళిబొట్టు కట్టించుకొని వచ్చావా, నీకెంత ధైర్యమే అని చంప పగలకొట్టబోతూ ఉండగా, ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవాలనుకుంటున్నారు. నిజంగా ఆడవాళ్ళ మీద చేయి చేసుకునే వాళ్ళు నా దృష్టిలో మొగోడే కాదు అని సిద్ధు చెప్పడంతో పక్కనే అప్పుడే కీర్తి వస్తుంది. ఒరే అన్నయ్య, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఒరే అన్నయ్య, నాకు ముందే చెప్పాలి కదరా, ముందే చెప్తే ఈ కుజదోషం ఉన్నదాన్ని పెళ్లి చేసుకుని ఇచ్చేదాన్నే కాదు అని అనగానే, చూడు కీర్తి, ఇంకొక్క మాట నువ్వు తులసి గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఈ ఇంటికి బ్లెస్సింగ్స్ గురించో ఇంకే దాని గురించో మేము రాలేదు, ఈ ఇంట్లో ఉన్న ఖుషీ పాప కోసం వచ్చాం అని చెప్పేసి అనగానే, తులసి అమ్మ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఖుషి అయితే వస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు తులసిని అమ్మ అని ఎలా పిలుస్తున్నావో నన్ను నాన్న అని కూడా పిలవాలి అని అనగానే, అవునా, సరే అయితే తులసి అమ్మ పిలవమంటే అలానే పిలుస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే గదిలో నుంచి సీనయ్య అయితే బయటకు రాలేకపోతూ ఉంటాడు. జరిగిందంతా కూడా లక్ష్మి ద్వారా తెలుసుకుంటాడు. ఇక సీనయ్య ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అన్న ఒక దీవెనలిస్తాడు. ఇక పద తులసి, కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మన సిద్ధు అక్కడ ఎంగేజ్మెంట్కి కనిష్కతో అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉండగా తులసిని పెళ్లి చేసుకొని ఖుషీ పాపని తీసుకొని ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటాడు. మరి ఇంట్లో అడుగు పెట్టే టయానికి ఏం జరగబోతుంది? ఇంతకాలం తండ్రి దగ్గర ఎంతో వధువుగా ఉన్న మన సిద్ధు ఇంట్లోకి రానివ్వకపోవడంతో మేమే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాం, మీ ఇంట్లో మేము ఉండం అని బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఇంకా పరువు పోతుంది. ఈ అమ్మాయికి ఎలాగైనా విడాకులు ఇచ్చేసైనా సరే, గెంటేసైనా సరే, ఇక నా సిద్ధుకి కనిష్కతో పెళ్లి చేయాలి, అలా చెయ్యాలంటే వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి బసవ వాళ్ళ అమ్మ ఐడియా ఇవ్వడంతో ఇక వీళ్ళు ఇంట్లోకి అయితే కుడికాలు పెట్టబోతున్నారు. మరి అత్తారింట్లో తులసికి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి? ఇక సిద్ధు తులసిని పెళ్లి చేసుకున్నాడని కనిష్క ఏం ప్లాన్ చేయబోతుంది? మరోపక్క తనకి డబ్బు తగ్గిపోయిందని తన పెద్దన్నయ్యే ఇక సొంత చెల్లెల కాపురం మీద ఎటువంటి కన్ను వేయబోతున్నాడు? రానున్న ఎపిసోడ్లో జాను జై యొక్క నిజస్వరూపం తెలుసుకొని ఏం చేయబోతుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.